నమస్కారం శివకామేశ్వరి గారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. పాత రోజుల్లో సినిమాలు చూసి కుటుంబాలు ఎంతో గొప్పగా నేర్చుకునేవండి. ఉమ్మడి కుటుంబాలని, నిండు కుటుంబాలని, కుటుంబ వ్యవస్థ చాలా బాగుండేది. కానీ ఈరోజు సమాజంలో సినిమాలు ఏమిటి అన్నది అర్థం కాకుండా ఎటు తీసుకెళ్తుందని అన్నది కూడా అర్థం కాని పరిస్థితులు అయిపోయాం. దాని మీద మీ వివరణ చెప్పండి. చాలా అద్భుతమైన ప్రశ్న, నేడు సమాజం తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఒక వారం రోజుల క్రితమే ఈ సినిమాకి వెళ్ళి ఒక తల్లి మృతి చెందడం కూడా జరిగింది. అవునండి, చాలా విషాదమైన ఇది సంఘటన. మనం అందరం కూడా, సమాజం మొత్తం కూడా ఆలోచించవలసిన ప్రశ్న. తల్లే కాదండి, ఒక పసిపిల్లడు ఏ పరిస్థితిలో ఉన్నాడన్నది కూడా తెలియని విషయంగా ఉంది. అంటే ఇక్కడ సినిమా అనే మాధ్యమము మనల్ని ఉత్సాహపరిచేది. అంటే మనం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా దాన్ని రిసీవ్ చేసుకున్నాం ఫస్ట్ నుంచి, అంతే కదా? అవునండి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. మీరు చెప్పినట్టు ఈ పాత సినిమాల్లోకి వెళితే చక్కగా అనుబంధాలు, ఆప్యాయతలు, కుటుంబ వ్యవస్థ, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవడము, ఈ మధ్యలోనే ఈ నెగిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళని ఎట్లా మనం ఫేస్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించాలి. ఆ రోజుల్లో కూడా ఉన్నాయండి కొన్ని. ఉన్న దాన్ని ఎలా సమర్థించాలి, ఎలా కుటుంబం కలుపుకోవాలి అన్నది ఉండేదండి. ఒక తప్పు చేసిన వాడిని చూడండి, చాలా పాత సినిమాల్లో విలన్ ఉంటాడు, ఆఖరికి మారిపోయి వాడిని జైల్లో పెట్టించరు, లేకపోతే ఇప్పటి సినిమాల్లో లాగా చంపారు. కరెక్ట్ అండి. ఏం చేసేవారు, ఆ కుటుంబ వ్యవస్థలోకి మళ్ళీ తీసుకునేవారు. పరివర్తన వారికి వచ్చే విధంగా ఉండేది. ఆ యొక్క సినిమా నెరేషన్ అంతా జరుగుతూ ఉండేది. ఇక్కడ ఇప్పుడు సినిమాలకు వచ్చేసరికి మనలోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదండి. ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు మేము ఒక 6గురం అనుకోండి, 6గురం విడివిడిగానే ఉంటాం. కుటుంబం ఇక్కడ ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీ కింద ఏర్పడింది. అవునండి. ఇప్పుడు ఈ సినిమా వ్యవస్థ అనేది అయితే చంపేసుకోవడం, లేకపోతే నరికేసుకోవడం, లేకపోతే అసభ్యమైన సన్నివేశాలు. సినిమాల వల్ల ఏంటండి సందేశం మనకి ఇప్పుడు? అంటే చెప్తున్నాను కదా, ఇది ఒక ఎంటర్టైన్మెంటు. ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండే ఆనందము పైశాచికత్వానికి లోన్ చేస్తోంది మనల్ని. అంటే ఆ లోబడేలా చేస్తోంది. చూడండి, ఒక హీరోయిన్ ఉంటారు, వారి పాపం వారికి ఎంతవరకు ఉంటుందండి క్యారెక్టరు, ఎంతసేపు పాటల వరకు, లేకపోతే వారి యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుంది అంటే పాటల వరకే పరిమితి ఉంటుంది తప్ప. అవునండి. ఎంతసేపు హీరో గారు ఏం చేస్తారు, కక్ష కట్టడం, వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం, పొడి చేసుకోవడం, రక్కేసుకోవడం, గ్యాంగ్ గొడవలు, లేకపోతే గ్యాంగ్స్టర్స్, స్మగ్లింగ్స్, ఇంతే కదండి సినిమాల్లో చూపిస్తున్నది. అవునండి. ఇవి తప్ప సమాజాన్ని నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందం అనుకోండి. ఎంటర్టైన్ చేస్తున్నామంటే ఒక ఉత్సాహాన్ని నింపడం, ఒక విలువలతో కూడిన సమాజాన్ని తీర్చిదిద్దాలి అనే అభిలాష ఏ దర్శకులకి కూడా ఉండట్లేదు. బయట టెన్షన్లు, మనసుకు కొంచెం ఆనందం కలగాలని వెళ్తే అంతకు మించిన టెన్షన్లతో సినిమా చూడాల్సి వస్తుంది. టెన్షన్ అంటే అలా కదమ్మా, అసలు ఏంటంటే ఆ 2.5 గంటలు మనల్ని వాళ్ళు ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్తారు కదా. ఈ ప్రపంచాలను వదిలి ఒక ప్రపంచంలోకి వెళ్తాం మనం. ఆ ప్రపంచంలోకి వెళితే మనకి ఏముంటాయమ్మా, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవడం, లేకపోతే ఇంకా అసలు ఒక హీరో 200 మందిని కస నరికేయడం. అంటే ఇంకా కోపం వస్తే నరికేయడం, తప్పు చేస్తే నరికేయడం. అంటే నరకడం ఒక్కటే ఇక్కడ మనకి చూపిస్తున్నది. ఇప్పుడు దీన్ని మొన్న జరిగిన సందర్భానికి కనుక మనం తీసుకుంటే అసలు ఈ తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమవుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో 5,000 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూపించాలి పిల్లలకి. ఎంత దూరంలో ఉన్న ఆటోలు, క్యాబ్లు వేసుకొచ్చి ఈ రష్లో పిల్లలకి అసలు ఆ రష్లో ఊపిరి ఆడకుండా చేసేసి ఆ యొక్క అమృత భాండాన్ని తాగేయాలి. అందులో ఉండే ఆ అమృతాన్ని మనం గ్రోలాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో ఉండే అమృతాన్ని ఇక నేను సినిమాని విమర్శించట్లేదమ్మా, మనము దాన్ని ఎట్లా తీసుకుంటున్నాం. మీరు తల్లిదండ్రులు అన్నారు. అవును.
ఒక్కనాడు మీ చిన్నతనానికి వెళ్ళండి, మీరు అమ్మా నాన్న దగ్గర మొండితనం చేయలేదా? అది కావాలి ఇది కావాలని. మరి పిల్లల ప్రవర్తన, పిల్లలు కోరుకున్నది తల్లిదండ్రులు అందించకపోతే వాళ్ళకి బాధే కదా. అమ్మ ఇప్పుడు మనము సినిమాలు చూసాం, ఇప్పటికీ నేను సినిమాలు చూస్తాను. అంకురం అనే సినిమా ఉంది, అసలు అందులో ఒక బ్రహ్మాండమైన పాట ఉంటుంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. ఈ పాటమ్మా ఈవేళ నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నాను అంటే నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన పాట. ఎంత ఇన్స్పైర్ చేసిందంటే మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి అని చెప్పి, అసలు ఆ సాహిత్యమే సాహిత్యం, చాలా గొప్ప సాహిత్యం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యము. ఇట్లాంటి సినిమా ఎప్పుడూ చెడు కాదు, ఇలాంటి మంచివి కూడా ఉంటాయి. ఇలాంటివి కావాలి ఇప్పుడు సమాజానికి. అసలు ఈ సినిమా అనే వ్యవస్థ చిన్నాభిన్నమైందనే చెప్పాలి ఒక రకంగా. నిజమేనండి. ఏం చూపిస్తున్నారండి ఎంతసేపు? గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్ గొడవలు, లేకపోతే ఆ స్మగ్లింగ్స్ చేసేవాళ్లే హీరోలు. అక్కడ వరకు హీరో పాత్రలు ఉంటున్నాయి. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదమ్మా, ఆ కథ నరేషన్ని బట్టి ఆ పాత్రల్ని మాత్రమే నేను విమర్శిస్తున్నాను. ఎందుకంటే నేను ఆ సినిమా అనే ప్రపంచంలోకి వెళ్ళి నేను ఆ పాత్రలనే చూస్తాను. అంతే కదండి. హీరో ఏం చేస్తున్నాడు అన్నదే మనం చూస్తాం, కానీ హీరో ఎవరు ఏంటన్నది కూడా ఆలోచించాం కదా. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ షో 5,000 రూపాయల టికెట్ ఉన్నా, అవును, పిల్లడికి ఏడ్చాడు, గొడవ పెడుతున్నాడు, 3 నెలల నుంచి సతాయిస్తున్నాడంట. మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఆనందపరచాలి కదా. ఆనందపరచడం అంటే ఇక్కడ అదే చెప్తున్నాను. ఇది తల్లిదండ్రులకి, అలాగే ఒక్క ఊహ వచ్చిన పిల్లలకి కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది, రెక్లైనర్స్ బుక్ చేసుకుంటారు, పాప్కార్న్ కంపల్సరీ తింటూ హింస చూపిస్తారు వాళ్ళకి. ఎంత హింస అమ్మా! ఈ హింస మీరు అనుకుంటున్నారు అది అక్కడికి వదిలేస్తాడు వాడని. చూడండి, కావాలంటే వాడు ఆడుకుంటూ వచ్చి నేను కత్తి పుచ్చుకున్నా, నాకు గన్ను కావాలి అంటాడా లేదా? నేను ఆ సినిమాలో హీరోని, నువ్వు మాట్లాడావంటే కత్తిచ్చుకు నరికేస్తా, అమ్మా నన్ను కొట్టావంటే నీకు 4 దెబ్బలు పడతాయి. అవునవును. అంటే సమాజం ఎట్టుపోతుంది ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నిజమే. మీరు ఎంతసేపు ఒక సూపర్ స్టార్ని, ఒక మెగాస్టార్ని, ఒక పవర్ స్టార్ని, ఇట్లా రకరకాల స్టార్స్ని పిల్లలకి పరిచయం చెయ్యాలి. మన సినిమా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అభిమన్యుడు అనే స్టార్ని, ధ్రువుడు అనే స్టార్ని, ధ్రువ నక్షత్రమే ఉంది. అవునండి, ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఉంది, మా చిన్నప్పుడు వచ్చింది. ధ్రువుడు అనే ఒక స్టార్ ఉన్నాడు, ఆ స్టార్ని ఎప్పుడైనా పరిచయం చేశారా? అవి తల్లికే తెలియదు. ధ్రువుడు తల్లి సునీతి అని ఉంది, ఆవిడ గురించి మీరు ఎప్పుడైనా పరిచయం చేసుకున్నారా? అభిమన్యుడు సుభద్ర యొక్క కొడుకు, అర్జున సుభద్రల యొక్క సంతానం. ఈ అర్జునుడు కూడా స్టార్ కదమ్మా, మరి కాదా? అభిమన్యుడు స్టారు, ధ్రువుడు స్టారు, శంకరాచార్యులు స్టారు, రామానుజాచార్యులు స్టారు. వీళ్ళందరూ చిన్న వయసులో ఉన్నవాళ్ళేనమ్మా. ధ్రువుడు చాలా చిన్న వయసు. ప్రహ్లాదుడు ఒక స్టారు. ఇలాంటి స్టార్లను కూడా పరిచయం చేయండి అమ్మా వాళ్ళతో పాటు. అప్పుడు అయినా కనీసం ఆ హింస మానేస్తారు. సినిమాల్లో మీరు ఈ పిల్లలకి ఈ స్టార్లని పరిచయం చేశారనుకోండి, ఈ స్టార్లు తెలిసిన మీ స్టార్లు ఆ స్టార్ని ప్రశ్నిస్తారు. హింస కాదు కావాల్సింది, ఎంటర్టైన్మెంట్ అంటే హింస కాదు. అలా నేనేమి ఆధ్యాత్మికంగానే చెప్పమనట్లా, అందులో ఉన్న నీతిని గ్రహించండి. ఇప్పుడు ఒక హిందీలో రామాయణం వస్తుంది అమ్మ, అలా చూసుకుంటే ఎప్పుడు మహాభారతం చేసినా హిట్ అవుతుంది. నిజమేనండి, నిజం. మహాభారత సీరియల్ ఎప్పుడు అందరు అనుకుంటారు ఇవి తీస్తే సినిమా హిట్ కాదు అనుకుంటారు. రామాయణం టీవీలో వచ్చినప్పుడు హారతులు పెట్టారు కదా. భారతం మొన్నండి అసలు వాళ్ళు ఎంత బాగుంటారు తెలుసండి యాక్టర్స్. కృష్ణుడు ఉంటాడండి, అసలు కృష్ణ పరమాత్మను చూస్తున్నట్టే ఉంటుంది. ఆయన యొక్క ఆకారము, ఆయన యొక్క హైటు, ఆ డైలాగ్ ఉచ్చారణ, ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే. సాంఘికంగా తీసుకుంటే అదేదో సినిమా వచ్చిందమ్మా, శర్వానంద్ అమ్మ, ఇంకొక సంక్రాంతికి రిలీజ్ అయింది, శతమానం భవతి. చాలా బాగుంది, సారాంశం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగుంటుందమ్మా అసలు. ఒక్క ఫైటింగ్ కూడా నేను చూడలే అమ్మా సినిమాలో.
ఆ కథ నరేషన్ ఎంత బాగుంటుందంటే ఆ తర్వాత మిథునం అది చాలా గొప్ప సినిమా. ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరి మీద అంత సినిమా అసలు. అంటే ఇట్లాంటి సినిమాలు ఏమవుతాయంటే, ఇప్పుడు సరే మిథునం అనేది ఒక జంటకి సంబంధించిన సినిమా, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే సినిమా. ఈ శతమానం భవతి సినిమా పిల్లలు కూడా చూసుకోవచ్చు. ఎంత బాగుంటుంది. పండగ, అందరూ కలవాలి, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఇట్లా ఉంటుంది, కుటుంబంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మొన్నటి వరకు కూడా తీశారండి, కలుసుందాం రా అని. తర్వాత ఏవో సినిమాలు చాలా వరకు ఉన్నాయండి. ఈ వచ్చినప్పుడు అసలు కథ అనేది పక్కకి వెళ్ళిపోయి హింస అనేది పెరిగిపోతుంది. ఇది తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన విషయం. ఇక రెండవది, నేను హిందూ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర గురించి కట్టు బొట్టు జుట్టు అని ఒక ఎపిసోడ్ చేశాము, చెప్పారండి. నన్ను పర్సనల్గా 2 అమ్మాయిలు అడిగారు, ఈ కట్టు బొట్టు జుట్టు సామాన్యులకేనా అమ్మ, హీరోయిన్స్కి వర్తించదా? ఏంటండి అసలు ఆ బట్టలేంటి, ఆ పాటలేంటి? సరే, ఎంతవరకు వెళ్తుందో తెలుసా అమ్మ? ఇది ఈ రీల్స్ చేస్తున్నారమ్మా పిల్లలు. యూట్యూబ్ ఓపెన్ చేయండి మీరు, ఇంత పిల్లలు ఎలా చేస్తున్నారో వీళ్ళు ఎలా చేస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నన్ను తిట్టుకున్న పర్వాలే. అదేం పాటయ్యా, నేను వచ్చింది కదా, ఇంత పిల్ల, 8 ఏళ్ల పిల్ల వాళ్ళ అక్కని పెట్టుకొని, 10 ఏళ్ళ అక్కని పెట్టుకుని ఈ పాట చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి బాగా డాన్స్ చేస్తుందని చప్పట్లు కొడుతున్నారా? చెయ్యండి, డాన్స్ చెయ్యాలి, చెయ్యొద్దని ఎవరు అనట్లే. కానీ దాని భావాన్ని పిల్లలు ఎలా గ్రహిస్తున్నారో కూడా గ్రహించుకోవాలి. ఆ పిల్లలకి ఏం తెలుస్తాయండి అని అనుకోవద్దు. అన్నీ పిల్లలకి తెలుస్తున్నాయండి. మాధ్యమం వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తున్నాయి. అమ్మ పట్టించుకోండి, మాకు టైం లేదు అనద్దు. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక గంట కనిపెట్టండి. నిజంగా చెప్తున్నానమ్మా, చాలా బాధగా ఉంటుంది రీల్స్ చూడాలంటే. ఒక పాట వచ్చింది, రిలీజ్ అయిందంటే ఇమీడియట్గా రీల్స్ చేసేస్తున్నారు. ఈ రీల్స్ చేయడానికి మళ్ళీ కొత్త బట్టలు చూడండి, ఎంత మళ్ళీ మేకప్. అంటే సమాజం ఎట్టుపోతుంది. నేను కూడా ఆ హీరోయిన్ లాగే కనిపించాలని చెప్పి చిన్న బట్టలు ఇవి వేసుకున్నారు, పెళ్ళి కాని పిల్లలు చేస్తున్నారు. రేపు భర్త వచ్చినప్పుడు కొన్నిటికి సమాధానం ఎలా చెప్తారు? అలా అంటే మమ్మల్ని తొక్కేస్తున్నారా? కాదమ్మా, మిమ్మల్ని తొక్కట్లేదు. ఏది మంచిది, ఏది చెడు గ్రహించండి, చెయ్యండి. రీల్స్ చక్కగా బోల్డ్ ఉంటాయి. స్వర్ణకల్మం సినిమాలు పాటలు చేయండి, సప్తపది సినిమాలో పాటలు చేయండి, శంకరాభరణం సినిమాలో పాటలు చేయండి. నేను ఇప్పుడు చెప్పానే శతమానం భవతి సినిమాలో పాటలు చేయండి. లేకపోతే అమ్మ సాయి పల్లవి గారు ఉన్నారు, ఆవిడ అసలు చాలా చక్కగా ఆవిడ ఇలాంటి బట్టలు వేసుకోమంటే సినిమాలే మానేస్తుందట. ఎందుకు మిగిలిన వాళ్ళు అట్లా ఆలోచించరు? గ్లామర్కే మనం స్త్రీలం పరిమితమా? నేను కూడా ఒక స్త్రీనేగా. అంటే మనం గ్లామర్కే పరిమితమా? కాదండి, కాదు కదా. మరి పూర్వం సినిమాల్లో చీరలు కట్టుకున్నా చూసారు, పెద్ద బొట్టు, కళ్ళకు కాటుక, జడ, పువ్వులు అన్ని ధరించినా కూడా మనం ఆ హీరోయిన్ ని చాలా అద్భుతంగా చూసేవాళ్ళం కదా. ఇంకో తెలుసా మీకు, నేను విన్నాను ఇది, 0 సైజులో పిల్లలు కడుపు మార్చేసుకుంటున్నారు ఏం తినకుండా. 0 సైజులో పడి అనవసరమైన జిమ్ములకి వెళ్ళి, మా చిన్నప్పుడు జిమ్లు ఉన్నాయమ్మా, అంటే ఇంట్లో పనులు చేసేవాళ్ళం, సూర్య నమస్కారాలు చేసుకునేవాళ్ళం చక్కగా. ఇంకా యోగా ఇవన్నీ సూర్య నమస్కారాలు మాకు చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్పేవారు? సూర్య నమస్కారాలు రోజు 10 సెట్లు సూర్య నమస్కారాలు చేసేదాన్ని నేను ఇంటర్మీడియట్కి వచ్చేదాకా. నాకు ఇప్పటి వరకు ఒళ్ళు రాలే, ఆ చిన్నప్పటి నుంచి చేయబట్టి. జిమ్కే వేలు తగలేసి జిమ్కే వెళ్ళాలా? జిమ్లో కూడా నేను వీడియో చూశాను. అసలు ఏంటి వీళ్ళు నేర్పించే వాళ్ళు ఉంటారట, వాళ్ళు ఎవరు ఆ స్త్రీల ట్రైనర్స్, వీళ్ళు చెయ్యడము. విమర్శించట్లే, ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకొని మనం ప్రవర్తించండి. ఇదంతా కూడా మీరు మీరు సెలబ్రిటీ అయినప్పుడు, మిమ్మల్ని సెలబ్రిటీలుగా మేము చూస్తున్నప్పుడు సమాజానికి హితవు చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలది. హింస ప్రేరేపించకండి, అశ్లీలత ప్రదర్శించకండి, ఒక స్త్రీని పవిత్రమూర్తిగానే చూపించండి. ఈ పూర్వం సినిమాలో భార్యాభర్తలు లేరా? వాళ్ళు పవిత్రంగా చూపించట్లేదా అండి కెమెరాల ముందు? పిల్లలు, చిన్న పిల్లల మెదళ్ళలో ఇవన్నీ నాటుకుపోతే మీరు ఇప్పటికిప్పుడు ఆలోచిస్తున్నారు
నేటి బాలలే రేపటి పౌరులు, సమాజాన్ని సినిమా అనే వ్యవస్థ ఎటు తీసుకెళ్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, కావాలి మాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, దాన్ని సానుకూలంగా ఇవ్వండి. నిండైన హీరోయిన్స్ కూడా చక్కగా నిండైన వస్త్రాలు ధరించండి, ఫ్యాషన్ ఉండాలి, ఫ్యాషన్ కూడా మెయింటైన్ చేయండి. దాంతోపాటు కనీసం కొన్ని నేను ఇంకంతకన్నా ముందుకు చెప్పలేను. సాంప్రదాయమైన వస్త్రధారణ, లంగావణీలు వేసుకుంటే సినిమాలు చూడరా, చీరలు కట్టుకుంటే సినిమాలు చూడరా, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటే చూడరా. ఒక పెళ్లి పేరెంట్ అంటే లంగావోణి చీరలు ధరిస్తారు. ఎందుకు ధరిస్తారు? అందంగా ఉంటారనే కదా. లంగావణిలో ఎంత లావణ్యం ఉంటుందమ్మా. మరి హీరోయిన్ చాలా లావణ్యంగా చూపిస్తారు కదా, చాలా అందంగా. లంగావణిలో లావణ్యం ఉండదా? సరే లంగావణి వద్దు, ఒక పంజాబీ డ్రెస్లో లావణ్యం. గ్రహించండి అమ్మా, మీరు మన స్త్రీమూర్తులు అందరం తిరగబడ్డమే. ఎందుకంటే ఇంతింత మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, మీరు వెళ్ళి మగపిల్లలతో సినిమా చూడగలరా? నిజమేనండి, చూడగలరా? నువ్వు మీ అమ్మగారితో వెళ్ళి సినిమా చూడగలవా? ఎలా చూస్తారండి? తల్లులు తలదించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలిసినవే, 6 ఏళ్ల పిల్లాడికి తెలియాల్సిన విషయాలు లేనివి కూడా మనం చూపిస్తున్నాం. కానీ మాధ్యమాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోండి. సినిమా అనే వ్యవస్థ ఇప్పటికీ చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం, చాలా అవసరం, కావాలి కూడా. అది దాన్ని ఏమంటారు, ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది. అనారోగ్యం పాలు చేయకుండా ఆరోగ్యంగా ఉంచితే బాగుంటుంది. శ్రీమాత్రే నమః.